అందరికీ నమస్కారం. టైలర్ పగిలిపోయిందని మీకు తెలుసు, నాకు 3 రోజుల ముందు తెలుసు, నేను చూశాను కాబట్టి. ముఖ్యంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మెగాస్టార్ మా అన్న చిరంజీవి గారికి, మా నాగబాబు గారికి, బన్నీ గారికి, వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పవర్ స్టార్ గురించి నేను మాట్లాడంటే రోజులు సరిపోవు, కొద్దిగా వెయిట్ చేయండి. కరెక్ట్ 1 year బ్యాక్ ఏప్రిల్ 14 పవర్ స్టార్ నాకు ఇచ్చిన గత చిత్రం తీన్మార్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ చిత్రం నేను కన్న కలలో రీచ్ అవ్వలేదని నేను కొట్టలేకపోయినా, నా బాస్తో నేను కన్న కళ నా డ్రీమ్స్ అన్ని నెరవేరలేదని బాధపడుతుంటే కరెక్ట్ 1 weekలో హాలిడేకి వెళ్ళి నా దేవుడు దిగాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి. ఏరా ఎలా ఉంది అన్నాడు. బాబు అనుకున్నంత లేదు అన్న. 2వ రోజు మార్నింగ్ ఇంటికి పిలిచాడు. నిన్ను నేను మార్కెట్లోకి మామూలుగా పంపను, ఒక సూపర్ హిట్ ప్రొడ్యూసర్గా వదులుతా, 2వ సినిమా కూడా నువ్వు చేసుకో అని గబ్బర్ సింగ్ ఆయన చేసుకునే సినిమా నాకు ఇచ్చాడు. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే కష్టం, వదలలేము సచ్చేదాకా. మా పిల్లలు మా కాలనీలో ఆడుకుంటూ, నాన్న మా ఇంటి పక్కన వినాయక్ గారు ఉంటారు, వినాయక్ గారు అబ్బాయి నీకు నిజాయితీ లేదు, సరిగ్గా ఆటలేదు రా అన్నారు. నిజాయితీ అంటే ఏంటి అన్న? మా పిల్లలిద్దరిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఫోటో చూపించాను. నిజాయితీ అంటే పవన్ కళ్యాణే రా అని చెప్పాను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఊరికొక్క పవన్ కళ్యాణ్ ఉంటే భారతదేశం షేప్ పేరుకుంటుంది కదా అనుకునేవాడిని. ఏం చేస్తాం, ఈ ప్రపంచానికి ఒక్కడే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఒక్కొక్క రోజు పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఒక్కో రోజు నాకు భగత్ సింగ్ లాగా కనిపిస్తుంటాడు, ఒక్కో రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా కనిపిస్తుంటాడు. అబ్బా ఒకరోజు పవన్ కళ్యాణ్లో చూద్దాం ఇంటికి వెళ్తే నా సొంత అన్నలా కనపడతాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఒక్కొక్కసారి 3వ కన్ను చేసిన శివుడులా ఉంటాడు. అది ఓన్లీ నాకొక్కడికే, ఇక ఎవరికి చెప్పలేను అవన్నీ. ప్రతిరోజు 3 సంవత్సరాల నుంచి రోజు పవన్ కళ్యాణ్ కలవని రోజు లేదు. ఈ 900 రోజు 900 పవన్ కళ్యాణ్ చూశాను నేను. ప్రపంచానికి అర్థం కాని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర. బాబు నువ్వు చేసిన మేలు ఈ జన్మకు నేను తీర్చుకోలేంది, నీ కృతజ్ఞతని నేను వెలకట్టలేంది. ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తినా నీతో ఉండాలని చిన్న కోరిక, ఉంటాననే ఆశ, దగ్గరుంటే మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంటుంది. మీరు నా ప్రాణం. బాబు అందరు ఆయుష్లు తీసుకొని, అందరు ఆశీస్సులు తీసుకొని, మీరు చల్లగా ఉండాలి. మీ రాబోయే చిత్రాలు భారతదేశ చరిత్రలోనే ఒక చిరస్థాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మీ బండ్ల గణేష్. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ గణేష్ గారు. ఐ థింక్ ఆఫ్ ఆల్ ద స్పీచెస్ ఈరోజు జరిగిన వాటిల్లో మన పవన్ కళ్యాణ్ గారు బెస్ట్గా ఎంజాయ్ చేసేది గణేష్ గారి స్పీచే. ఓకే, సో ఇవాళ మన ఆడియో రిలీజ్ కార్యక్రమం మొదలెట్టేద్దాము. బండ్ల గణేష్ గారిని అలాగే హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మరోసారి. అండ్ లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ మెగాస్టార్ చిరంజీవి గారు.
సమర్పకులు బండ్ల శివబాబు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. We also invite on stage Mega Brother Nagubabu garu. అన్నయ్యలిద్దరూ వచ్చేసారు. ఇక తమ్ముడిని పిలిచేద్దామా? నేను కాదు పిలిచేది, మీరందరూ ముక్త కంఠంతో అనండి. గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము బన్నీ. May we take the privilege of inviting on stage the great actor Kamal Haasan గారి కూతురు శృతి హాసన్ గారు. We also call upon stage Sri Kota Srinivasarao garu ee సినిమాలో. అండ్ ఇప్పుడు గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నాకు ఇక్కడికి వచ్చిన నా ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇలా చప్పట్లు వింటాం, కేరింతలు అన్నయ్యకి తప్ప నేను ఊహించుకోలేదు, కల్లో కూడా అనుకోలేదు. అందుకని అన్నయ్య పక్కన ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వినడానికి. నాకు ఎక్కువ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడగల అన్నిసార్లు దొరకవు. ప్రతి సినిమా మీకు ఎంటర్టైన్మెంట్ అందించాలనే ప్రయత్నం చేస్తుంటాం. సాయశక్తిలో కృషి చేస్తాం, సాయశక్తిలో పనిచేస్తాం. అలాగే ఈ సినిమా కూడా మీకు పరిపూర్ణమైన వినోదాన్ని అందించాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మా సాయశక్తిలో డైరెక్టర్ హరీష్ శంకర్, గణేష్, దేవి, మాస్టర్ రామ్ లక్ష్మణ్, శృతి హాసన్, మిగతా అందరూ మేమందరూ సాయశక్తిలో కృషి చేసాం. మీ ఆదరణకి నోచి ఉంటుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నాకు నిజంగా అప్పుడే మైక్ మీ చేతిలోంచి తీసుకోవాలని లేదు, వాళ్ళకు కూడా అసలు లేదు. పోనీ వన్స్ మోర్ అని చెప్పడానికి లేదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ ది ఆడియో లాంచ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, నాగబాబు గారికి, అలాగే ఇవాళ మా ఆహ్వానాన్ని మానించి ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో సమ్మర్లో నో పవర్ కట్, ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి